హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మహీ లాంగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే జర్నీ లాగ్ అనమాట. జర్నీ అంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. జర్నీ లాగ్ అంటే నేను ఒక్కదాన్ని లాంగ్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. క్లియర్గా చూడండి, ఓకేనా? నేనైతే విజయవాడకైతే వెళ్తూ ఉన్నానండి. ఎందుకు అంటే మా బాబు హాస్టల్లో ఉన్నాడు కదా, చూసి రావడానికైతే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం అనమాట లాంగ్ జర్నీ, అది కూడా బస్లో నైట్ జర్నీ అనమాట చేయాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం లాంగ్ జర్నీ అండ్ నైట్ జర్నీ కూడానండి. చాలా భయం నాకు. మామూలుగా ఒకదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా భయం అండి. ఎక్కడికి కూడా వెళ్ళను అనమాట. సో వెళ్ళాల్సి వచ్చిందనమాట ఈరోజు. ఎందుకు అంటే నాకు టికెట్ బుక్ చేసేంత వరకు ఏం భయం 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 అనిపించలేదండి. టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా మా హస్బెండ్ కొంచెం భయపడ్డారనమాట. ఒకదానివే వెళ్తున్నావు కదా, ఎలా వెళ్తావో ఏంటో, నాకైతే భయంగా ఉంది అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. మా హస్బెండ్ కూడా రావచ్చు, బట్ రావాలని కూడా అనుకున్నారు. బట్ కుదరలేదండి ఆ టైంకి మా హస్బెండ్కి రావడానికి. సో నువ్వు వెళ్ళేసి రాలే అని చెప్పారు. చెప్పిన తర్వాత భయం అనిపించింది మా హస్బెండ్ కూడా. మా హస్బెండ్ భయపడినప్పుడైతే నేను చెప్పాను అనమాట, నువ్వేం భయపడద్దండి, నేను ఒకదాన్ని వెళ్ళగలను, రాగలను, నేను చిన్నపిల్లని కాదు, నాకేం భయం అని చెప్పాను. బట్ వన్స్ బస్ ఎక్కించిన తర్వాత నాకు భయం అంటే ఎలా ఉంటుందో నాకు అప్పుడే అర్థమైంది. చాలా ఏడుపు వచ్చేసిందండి. మా హస్బెండ్ నన్ను బస్ ఎక్కించేసి బస్ దిగి వెళ్ళిపోయారనమాట. అప్పుడు చాలా భయం వేసి బాగా ఏడ్చేసాను కూడా. మా హస్బెండ్ అయితే ధైర్యం చెప్పరు, ఏం భయపడద్దు, ఒకదాని ఏం కాదు, వెళ్ళేసిరా అని చెప్పి అయితే అన్నారు. అప్పుడైతే ధైర్యంగానే అనిపించింది. తర్వాత మా హస్బెండ్ కనిపించకుండా పోయేసరికి అప్పుడు బాధ అనిపించింది. ఒక్కదాన్ని జర్నీ చేయాలా ఏంటి, నాకు అసలు ఎప్పుడు కూడా ఒకదాన్ని వెళ్ళలేదు కదా, చాలా భయము, బాధ అన్నీ కూడా వచ్చేసాయండి. బట్ ఒకటైతే చెప్తాను ఫ్రెండ్స్, ఎంత బాధ ఉన్నా, భయం ఉన్నా కూడా మన పిల్లల కోసం అన్నీ పక్కన పెట్టేసి ముందుకైతే వెళ్ళాలి, తప్పదు ఇంకా. నేను భయం అని చెప్పేసి ఆగిపోతే నా బిడ్డ బాధపడతానే ఉద్దేశంతో అదొక్కటి మనసులో పెట్టుకొని అయితే ఎంత భయం ఉన్నా కానీ వెళ్ళిపోయానమాట. సో నైట్ అంతా నిద్రపోలేదండి బస్సులో అయితే, ఎందుకంటే భయం వల్ల నిద్రపోలేదనమాట. సో ఆ భయం అంతా కూడా పక్కన పెట్టేసి మా బాబు గురించి ఆలోచించుకుంటూ అసలు నైట్ అంతా కూడా ఏదేదో ఆలోచనలు, బాధ, ఏడుపు అన్నీ కూడా వచ్చేసాయన్నమాట. మా హస్బెండ్కి అయితే ధైర్యంగా చెప్పాను, కానీ నాకైతే చాలా భయం అనిపించిందండి ఫస్ట్ టైం కదా అనేసి. సో అలా బాధపడుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఎలాగోలాగా తెల్లారిపోయింది, మార్నింగ్ అయిపోయిందండి. వీడియో అయితే స్టార్ట్ చేశాను. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటూ వచ్చానమాట. ఇక్కడైతే గుంటూరు దాటుకునేసిన తర్వాత మంగళగిరికి అయితే వచ్చేసానండి. మంగళగిరి తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ కాల్ చేసి మంగళగిరిలో వెళ్తున్నాను అని చెప్తే, సో ఇంకా నెక్స్ట్ స్టాపింగ్ వచ్చేస్తుంది, ఏం భయపడకు, వెళ్ళు, భయం ఏం లేదు అనేసి అయితే అన్నారు. ఓకే, ఇంకా నిజంగా చెప్పాలంటే నాకు భయం అంతా కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే తెల్లారిపోయింది, బస్ దిగే టైం అయితే వచ్చేసిందనమాట. సో అలా వెళ్తూ ఉన్నానండి. ఈ కొంచెం దాటుకునేసినానంటే మంగళగిరి తర్వాత ఇంకా వచ్చేది విజయవాడ అని చెప్పేసి అయితే అన్నారు. సో ఇంకా ఇక్కడ వీడియో కూడా స్టార్ట్ ఎందుకు చేస్తానంటే అర్లీ మార్నింగ్ టైము, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, క్లైమేట్ చల్లగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఓకే, నా బాధలో నుంచి బయట రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట వీడియో తీయడం కూడా. అందుకని చెప్పేసి వీడియో తీసుకున్నాను. ప్లస్ గుర్తుగా కూడా ఉంటుంది కదండి, మా బాబు హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఇలా ఒకదాన్ని వెళ్ళి వచ్చాను అని చెప్పి కొంచెం గుర్తుంటుందని కూడా వీడియో అయితే తీశారనమాట. ఇక్కడైతే చూస్తున్నాను కదా కృష్ణానది అనమాట. కృష్ణానదిలో వాటర్ కూడా చాలా తక్కువే ఉన్నట్టున్నాయండి. ఇంకా వచ్చేసానమాట విజయవాడకి. వచ్చేసిన తర్వాత విజయవాడలో బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి మా బాబు వాళ్ళ కాలేజ్ దగ్గరికి అయితే ఇంకో బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుందండి. అది కూడా ఆర్టీసీ బస్సు ఎక్కానమాట. అక్కడి నుంచి 1 అవర్ జర్నీ అయితే పడుతుందండి. విజయవాడ నుంచి మా బాబు వాళ్ళ కాలేజ్ దగ్గరికి 1 అవర్ జర్నీ అయితే పడుతుందనమాట. అలా అక్కడ బస్సు దిగేసి మళ్ళీ ఆర్టీసీ బస్ ఎక్కి 1 అవరు కాలేజ్ దగ్గరకైతే సారీ, అక్కడి నుంచి కాలేజ్ దగ్గరికి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది. ఆ బస్సు దిగిన ప్లేస్ నుంచి మళ్ళీ ఆటో అయితే ఎక్కాల్సి ఉంటుందండి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది ఆటోలో వెళ్ళడానికి. సో అక్కడ బస్ దిగేసి మళ్ళీ ఆటో అయితే ఎక్కాననమాట. ఆటో ఎక్కిన తర్వాత నాకు కొంచెం కాదండి, చాలా ధైర్యం వచ్చేసింది. ఇంకా కాలేజీలో పోయి పడిపోతాను కదా, నాకు ఇంకేం భయంలే, నా బిడ్డను చూసేస్తారనే ఆనందంలో నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి, కలకలా వెలిగిపోతుందనమాట. అలా అయితే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాలేజీలో కూడా వచ్చేసాను. చూస్తే మా బాబు అయితే సండే ఆ రోజు అయినా కూడా కాలేజ్ ఉంటుందండి వాళ్ళకి, ఆఫ్టర్నూన్ వరకు. బాబు అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలా సూర్యప్రకాష్ని పిలిస్తే మా బాబుని అయితే పిలిపించారు, వచ్చేసాడనమాట. మా బాబు నా కోసం వెయిట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళిపోయాడండి. 9:30 అయితే అయిందనమాట టైం అప్పటికి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి
టిఫిన్ అయితే తింటూ ఉన్నాననమాట. మా బాబు అయితే టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడండి. నా కోసం వెయిట్ చేసి నా బిడ్డ టిఫిన్ కూడా తినకుండా కాలేజ్‌కి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే టిఫిన్ తిన్నాము. నేనే మా బాబుకి తినిపించానండి టిఫిన్ కూడా. ఆ తర్వాత చిన్న ట్విస్ట్ అయితే పెట్టారనమాట. అక్కడికెళ్ళిన తర్వాత రూమ్స్‌లోకి పేరెంట్స్ అలో లేదండి అనేసి అయితే అన్నారు. సో, నేను తీసుకెళ్ళిన లగేజ్ అంతా కూడా మా బాబు సూట్ కేస్ బ్యాగ్ తీసుకురమ్మని చెప్పి అక్కడే అంతా నీట్‌గా సర్దించాననమాట. అంటే నీట్‌గా పెట్టుకుంటాడు మా బాబు. బట్ నేనున్నప్పుడే కదా తనకు సర్దించాలి నీట్‌గా అని చెప్పేసి నేను వెళ్ళి తను బట్టలంతా కూడా తీసేసి నీట్‌గా అయితే సర్దించాను. బట్టలంతా కూడా ఫోల్డ్ చేసి నీట్‌గా అయితే పెట్టించాను. ఆ తర్వాత 11:30, 12 అయితే టైం అయిందండి. బాబుని నిద్రం కూడా అవుట్ పాస్ తీసుకొని బయటకైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. బయట ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను నేను. ఇక్కడైతే కాలేజ్ నుంచి కాలేజ్ గేట్ వరకు అయితే అక్కడ చిన్న రిక్షా లాగా ఒకటి ఉంటుందండి. దాంట్లో తీసుకెళ్తారనమాట. దాంట్లో తీసుకెళ్ళి గేట్ వరకు అయితే తీసుకెళ్తారనమాట. అక్కడి నుంచి అయితే ఆటోలో మళ్ళీ మేము టౌన్లోకి అయితే రావాల్సి ఉంటుందన్నమాట. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మా బాబుకి హాస్టల్కి వెళ్ళినప్పటికైతే గుండె అనమాట. గుండె చేయించుకున్నాడు. అది అప్పుడు తిరుమలకి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్. తిరుమలకి వెళ్ళేసి వచ్చిన 1 వీకే హాస్టల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అప్పటి నుంచి అయితే కటింగ్ చేయించుకోలేదు. కటింగ్ పెరిగిందని చెప్పేసి కటింగ్ షాప్కి అయితే తీసుకెళ్ళి కటింగ్ చేయించాను. ఆ తర్వాత రిలయన్స్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. రిలయన్స్కి వెళ్ళి తనకు కావాల్సిన ఫ్రూట్స్, తనకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా తనే తీసుకున్నాడనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు ఫ్రూట్స్ కానీ అక్కడ చూపిస్తున్నాను కదండి మొలకెత్తిన విత్తనాలు అవన్నీ కూడా తీసుకున్నాడనమాట. మామూలుగా ఇక్కడ తిరుపతిలో ఉన్నప్పుడైతే డీమార్ట్‌కి వెళ్తే మా బాబు చేసే పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్స్ అన్నీ తెచ్చేసుకుంటాడండి. చాక్లెట్స్ నెక్స్ట్ తనకి ఏం అవసరమో అవి కాకుండా అవసరం లేనన్నీ కూడా తీసుకొస్తాడనమాట. అలాగే ఇక్కడ కూడా అదే చేయబోతున్నాడు. నేను చెప్తున్నాను నీకు ఏం అవసరమో అవే తీసుకో నాన్న, ఇది ఇల్లు కాదు కదా, నీకేం కావాలో అదే తీసుకో అని చెప్పి అయితే నేను అంటూ ఉన్నాననమాట. సో, తనకి హాస్టల్‌కి ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నాడండి. నిజంగా నేనైతే చాలా వండర్ అయిపోయాననమాట. ఇక్కడున్నప్పుడైతే పనికిరానివన్నీ కూడా తీసుకొచ్చేస్తాడనమాట. అక్కడికెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని తనకి ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత టీ షర్ట్‌లు అయితే చూశానండి. నాకైతే 2 టీ షర్ట్‌లు అయితే బాగా నచ్చాయనమాట. సో, మా బాబు కోసం టీ షర్ట్‌లు అయితే తీసిచ్చాను. తర్వాత నోట్ బుక్స్ కావాలనేసి అయితే అడిగాడండి. బుక్స్ కూడా రిలయన్స్‌లోనే తీయిచ్చాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నోట్బుక్స్ వరకు వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది నోట్బుక్స్ అయితే కావాలని చెప్పేసి అడిగారండి. సో, వాళ్ళ కోసము సన్నీ కోసం వాళ్ళ కోసం అయితే నోట్బుక్స్ కూడా కొనుక్కున్నాడండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నోట్బుక్స్ అన్నీ కూడా తీసిచ్చాను. బట్ అవంతా అయిపోయినాయి మమ్మీ మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా తీసుకుంటూ ఉన్నాడనమాట. అది మనం ఉన్నప్పుడే కదండి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా తీసి ఇవ్వాలి కదా అన్నట్టుగా తనకి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా తీసిచ్చాను. సో, బిల్లు కూడా బాగానే అయిందండి. అది వేరే విషయం అనుకోండి. ఇంకా మీరు చూస్తున్నట్లయితే అన్ని వస్తువులు అయితే తీసేసుకున్నామన్నమాట. బిల్ కౌంటర్ దగ్గరకైతే వచ్చాము. బిల్ అయితే వేయించేసుకున్నాము. ఇంకా ఏమన్నా కావాలా నాన్న అంటే ఇంకేం వద్దులే మమ్మీ నీకు కావాల్సినవన్నీ తీసేసుకున్నానులే, బిల్ వేయించేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట మా బాబు. ఇక్కడ చూస్తున్నారు కదా బిల్ వేయించుకుంటూ ఉన్నాము. బిల్ వేయించుకున్న తర్వాత ఒక బ్యాగ్ కూడా తీసుకున్నామండి. మేమేం తీసుకెళ్ళలేదనమాట అక్కడికి. సో, అక్కడే చిన్న బ్యాగ్ కూడా కొనుక్కున్నాము. ఆ తర్వాత అప్పటికి టైము 1:30 అయిపోయిందండి. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ బిల్ వేసుకున్న తర్వాత అసలు నిజం చెప్పాలంటే విజయవాడలో మామూలుగా లేదండి ఎండ. చాలా అంటే చాలా ఎక్కువ ఎండ ఉందనమాట. ఇవంతా తీసుకొని షాపింగ్ అంతా చేసుకొని తనకు కావాల్సినవన్నీ తీసేసుకొని వెళ్ళేసరికి 1:30, 2 అయిపోయిందండి టైము. బాగా ఆకలేస్తుందనమాట బాబుకి నాకు ఇద్దరికి కూడాను. సో, ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఇంక లంచ్ చేయాలని చెప్పేసి అయితే బయట వెళ్ళిపోయామండి. ఈ లగేజ్ అంతా కూడా తీసుకొని బయటైతే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడే దగ్గరలోనే రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళామన్నమాట. బాబుకి ఏం కావాలో నువ్వు తినమ్మా అని చెప్తే నువ్వు కూడా తిను మమ్మీ అనేసి ఇద్దరం కలిసి అయితే తిందామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి మా బాబు అయితే ఒక బిర్యానీ, చికెన్ వింగ్స్, తర్వాత రోటీస్ అయితే ఆర్డర్ ఇచ్చాడనమాట. సో, ఇవన్నీ కూడా చక్కగా ఇద్దరం కూడా బాగా తిన్నామండి. తిన్న తర్వాత మా బాబు ఉండు మమ్మీ వీడియో తీస్తాను, నేను చాలా రోజులైంది కదా నీకు వీడియో తీసి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట. నేనైతే తింటున్నాను. మా బాబు తినేసి నాకైతే వీడియో తీస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే నాన్స్ తీసుకున్నాము, చికెన్ వింగ్స్ తీసుకున్నాము, కాజు కర్రీ తీసుకున్నాము, అలాగే బిర్యానీ కూడా అండి. బిర్యానీ లేకుండా అయితే మా బాబు ఉండలేడనమాట. బిర్యానీ అంటే బాబుకి చాలా ఇష్టము. బిర్యానీ కూడా తీసుకున్నాము. తినేసిన తర్వాత అలాగా బయటైతే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. డైరెక్ట్గా
హాస్టల్కి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ. ఇంకా హాస్టల్లో అప్పుడు నేను మళ్ళీ కూడా వెళ్ళి అక్కడ ఉన్న టీచర్స్ని రిక్వెస్ట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి మా బాబుకి ఇప్పుడు తీసుకెళ్ళాం కదా, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో వేరే ట్రంక్ అయితే ఉందండి బాబు దగ్గర. ట్రంక్ పెట్టెలో అయితే ఇప్పుడు తీసుకున్న వస్తువులన్నీ కూడా నీట్గా సర్దించి వద్దామని చెప్పేసి అయితే రూమ్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నవి అనమాట. సో ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వచ్చిందండి బాబు కోసము కొన్ని స్వీట్స్ అయితే చేసుకొచ్చిందనమాట ఇంటి దగ్గర నుంచి. అవన్నీ కూడా బాబుకి చూపించి ఇవి అని చెప్పి అన్నీ కూడా సర్దించాను అనమాట. పాలపిండని, చిన్నగింజ ఉండలని, నేను ఇంటి దగ్గర చేశాను కదా ఒకరోజు మిక్చర్, అవంతా కూడా బాబుకి అయితే నీట్గా సర్దించేసాను. తర్వాత 5:30 అయితే టైం అయిపోయింది. సో ఇంకా బయలుదేరేసే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అలా మా బాబు అయితే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి గేట్ దగ్గరికి అయితే వచ్చాడు. అలా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఉంటుందండి మదర్ అండ్ సన్ ప్రేమ బాండింగ్ అనేది చాలా ఎక్కువే ఉంటుంది. సో అలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. నన్ను మా బాబు అయితే ఆటో ఎక్కించాడు, వెళ్ళిపోయాడండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. పోయేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ బాధ అయితే ఉందండి నాకు. సరే నేను ఒకదాన్నే కదా, బాబుని వదిలేసి వస్తుంటే చాలా ఏడుపు వచ్చేసిందండి. పోయేటప్పుడేమో బాబుని చూడడానికి ఆనందంగా వెళ్ళాను. భయం ఉన్న అవంతా పక్కన పెట్టి ఆనందంగా అయితే వెళ్ళాను. బట్ వచ్చేటప్పుడైతే అసలు మామూలుగా లేదండి ఆ బాధ. పోయేటప్పుడేమో భయంతో నిద్రపోలేదు, వచ్చేటప్పుడేమో బాబుని వదిలిపెట్టేసి వచ్చేసానని బాధతో నిద్రపోలేదండి. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా బాధ వచ్చింది, చాలా వచ్చేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే వచ్చానండి నేను, బాబుని వదిలేసి వస్తున్నానని చెప్పి. చాలా బాధ అనిపించింది అండి. సరే కొంతసేపు పడుకున్నాను. అలా కన్ను మూస్తే బాబునే కనిపిస్తున్నాడు కళ్ళలో కూడా, నాకు బాబునే కళ్ళలో వస్తున్నాడండి. అలా ఉందన్నమాట నా పరిస్థితి. ఏం చేయాలి, తప్పదు కదా. ఎందుకు వెళ్తున్నాడు బాబు అంటే స్టడీస్ కోసం. ఇవన్నీ ఫేస్ చేయాలి. ప్రతి తల్లిదండ్రికి ఇలాంటి బాధలైతే ఉంటూనే ఉంటాయండి. అలా నేను కూడా చాలా బాధగా వచ్చానన్నమాట. నైట్ ఇంకా పోయేటప్పుడు నిద్రపోలేదు, వచ్చేటప్పుడు సరిగ్గా నిద్రపోలేదు. ఇంకా రాగానే ఆఫీస్కి వెళ్ళాలి అని ఒక పక్క టెన్షన్ కూడా ఉంది. వీడియో అయితే నైట్ అంతా తీయలేదు. ఇక్కడ అంటే తిరుపతికి దగ్గరలో కాళహస్తికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లారిందండి. అప్పుడు అక్కడైతే గుంటూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే కాళహస్తికి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉంది, మార్నింగ్ టైం కాబట్టి గ్రీనరీ కూడా చాలా బాగుంది కాబట్టి అలా వీడియో స్టార్ట్ చేసి వీడియో తీసుకుంటూ అయితే వచ్చానండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కాళహస్తి సైడ్ అనమాట. అంతా వరి పంట అండి, చాలా పచ్చగా ఉన్నాయి పొలాలు. అందుకని చెప్పేసి అయితే వీడియో తీసుకున్నాను. నేను తిరుపతి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చేసాను తిరుపతికి. కానీ కాళహస్తి దగ్గర అయితే ఆ క్లైమేటు, నేను ఇంతకుముందు ఒకసారి కాళహస్తికి వెళ్ళినప్పుడు ఒక వీడియో షార్ట్ వీడియో అయితే చేసి పెట్టానండి. చాలా మంచిగా వ్యూస్ వచ్చాయన్నమాట. సో అది గుర్తొచ్చి ఇక్కడ వీడియో అయితే తీయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూసేంత దూరము పచ్చని పొలాలన్నమాట. అలా వీడియో అయితే తీసాను. నా ఫేస్ చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. 2 days అస్సలు నిద్ర లేదండి. అలా ఉందన్నమాట నా ఫేసు. అలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. ఇంకా తిరుచానూరు అయితే వచ్చేసిందనమాట. మీరు చూస్తున్నట్లయితే తిరుచానూరుకి అయితే వచ్చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది కాళహస్తి సైడ్ వచ్చేటప్పుడైతే. మార్నింగ్ అర్లీ మార్నింగ్ అనమాట, పచ్చని పొలాల మధ్యలో అలా జర్నీ చేస్తుంటే మనసుకి కొంచెం హాయిగా అనిపించిందండి. నైట్ అంతా బాధపడుతూ వచ్చాను కదా, అక్కడికి వచ్చేసరికి చాలా హాయిగా అనిపించింది మనసుకి. సో అందుకని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. సో అదనమాట. ఇంకా నా ఫేస్ నేను చూసుకుంటే ఏంటి ఇలా ఉన్నాను అనేసి అయితే అనిపించింది నాకు ఒక్కసారిగా. ఎలా ఉన్నానో చూడండి. ఇదైతే కియా షోరూము. ఇలా ఫాస్ట్గా అయితే మార్నింగ్ బస్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసిందండి. పోయేటప్పుడైతే చాలా లేట్ అయ్యింది, కానీ వచ్చేటప్పుడైతే చాలా ఫాస్ట్గా వచ్చేసిందండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నట్లయితే మీరు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కియా షోరూము, నెక్స్ట్ కలెక్టర్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుంది. ఇలా చూడండి, ఇగో ఇక్కడ అనమాట డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ అండి. ఆ తర్వాత తిరుచానూరు వస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు, నెక్స్ట్ తిరుచానూరు దాటుకున్నాక తిరుపతి నాకు స్టాప్ ఎండింగ్ అనమాట. ఇక్కడ తిరుచానూరు అండి.
జామ్ జామ్ రెస్టారెంట్. చాలా బాగుంటాయండి ఇక్కడైతే, అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా తిరుచానూరు దాటుకుని వేసిన తర్వాత చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసాను అనమాట. బస్ అయితే దిగేస్తాను ఫ్రెండ్స్. ఇంకా బస్ దిగేసి టైం అయితే 7 అయిపోయిందండి. ఇప్పటికి 7 అయితే అయిపోయింది టైము. బస్సు కూడా దిగేసాను. బస్ దిగేసి మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.